వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఒంగోలు వైసీపీ నేతలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో కొంతమంది పురుషులు మహిళా కార్యకర్తల కాళ్లు తొక్కారు. దీనిపై అసౌకర్యానికి గురైన మహిళలు ప్రశ్నించడం వాగ్వాదానికి దారితీసింది. గొడవ పెద్దదైంది. రెండు వర్గాలుగా మారిన వైసీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటే పురుషులు చొక్కాలు చించుకున్నారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఒంగోలు వైసీపీ నేతలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, వైసీపీ కార్యాలయంలో గొడవపై తాజా సమాచారం ఏంటి? అశ్విని, ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో ఉధృతికి దారితీసింది. ఏదైతే ఈ పార్టీకి సంబంధించిన కేటర్ అంతా కూడా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే క్రమంలో మహిళా కార్యకర్తల కాళ్లను పురుషులు తొక్కారు. ఆ క్రమంలోనే వారి కాళ్ళకి ఇబ్బంది తలెత్తిందని చెప్పి మహిళా కార్యకర్తలు పురుషుల కార్యకర్తలని కొంత అడగడంతో అయితే మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్త తోపులాట. అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి అయితే మాత్రం చొక్కాలు చించుకోవడం, మహిళా కార్యకర్తలు అయితే జుట్టు పట్టుకుని కొట్టుకునే దాకా దారితీసిందని చెప్పాలి. అయితే గతంలో ఇదే కేటర్ ఈ రెండు వర్గాలకు కూడా సంబంధించి రాజకీయ విభేదాలు కావచ్చు, అలాగే సామాజికంగా కూడా కొంత గతంలో ఉన్న విభేదాలు కూడా మరోసారి బయటపడ్డాయని చెప్పాలి. ఈ రోజు ఉదయం అయితే మాత్రం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ విగ్రహానికి అయితే మాత్రం నివాళులు అర్పించడానికి వచ్చిన క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట చేసుకుంది. మొత్తం కూడా కార్యకర్తలు ఇరు వర్గాలని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒకానొక సమయంలో అక్కడ ఓ కార్యకర్త మాత్రం బైఠాయించి తమ పైన దాడి చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా నినాదాలు చేశారు. అయితే ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళాయి. ఇరు వర్గాలు వారికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన దాడి చేసిన నేపథ్యంలోనే కేసులు కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కి అయితే ఎక్కారు. అశ్విని, ధన్యవాదాలు రామకృష్ణ.